4 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన అందుకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా అగో రారా రారా అంటే నా కొడుకులు రారైపోతారు. నాకు కలిగిరి నా పుణ్యము గడబాన రామ లక్ష్మణులు నాకిద్దరి కొడుకులు. అగో అందుకే అంటారమ్మా తడి బట్ట కులం ఎచ్చాకుల గోత్రం దేవతల వంశం. ఆడివిల్ల లేని పండుగ ఏ రాదు, అర్తివాడు లేని చేత ఏ రాదు, ధరవాద లేని ఇల్లు కట్టరాదు, కూరాడు లేని పెళ్లి ఏ రాదు. ఇవాళ వేదం తెలిసిన వేద పండితులు పిలిచి ఇది వరకు నా ఇంట్లో నేను ఏ పండుగ ఏ పోది, ఏ పబ్బం ఏ పోది, 10గురికి అన్నం పెట్టపోది. పండుగ నాడు 10గురికి అన్నం పెట్టాలి. కుండ నిండా అంటుకొని భార్య భర్తలు తిన్నది గొప్ప కాదు. అగో అన్నదానమే పుణ్యదానం అంటారు. అగో 10గురికి అన్నం పెడితే ఇస్తానే అంత దానమే అన్నదానం. అరే నాకు కొడుకులు కలిగిరి నేను ఒక్కడిని వేస్తే పండుగ అవుతుందా? నేను ఊరు మందిని వేసి అగో అన్న భోజనాలు చేపించి అగో వేదం తెలిసిన వేద పండితులు అంటే బ్రాహ్మణులు వెలిసి నా కొడుకులు ఏ గడియలు పుట్టిరి అగో నా కొడుకుల పేరు మీద కొండంత పండుగ చేస్తానని అగో గానాడు చూడు రాదు విధర్మరాజు మంత్రులు ఊరి పట్టం వచ్చి వేదం తెలిసిన వేద పండితులు అనగా నురుగు తప్పకుండా 101 బ్రాహ్మణ్ణి విలువనంపిండు. కూర్చోండి బ్రాహ్మణయ్య కుర్చీ పీఠాల మీద కూర్చోండి బ్రాహ్మణయ్య తల్ల మధ్య కలిసి సంతోష పెడతారమ్మా తల్ల మధ్య కలిసి అందరూ బ్రాహ్మణులు వస్తాండి. మరి అన్న ఒక్క పేద బ్రాహ్మణుడు అప్పటికప్పటికి అంటారు. అందరూ తన ఒక్క తీరు ఉంటారా? ఉండరు. వారికి తిన్నమంటే తిండి లేదు, ఉండమంటే ఇల్లు లేదు, కడదామంటే వస్త్రం లేదు. మరి ఆ పేద బ్రాహ్మణికి 5గురు బిడ్డలు కలిగి కదరా, 5గురు ఆడపిల్లలు కులస్తులంతా బ్రాహ్మణులు పంచాంగాలు పట్టుకొని పోతంటే 5గురు బిడ్డలు నాయన కుల బాంధవులందరూ పోతాళ్ళు. మరి ఎవరు పండగ చేస్తాళ్ళు? అగో లేత పేగులు లోతలు పడతాయి, చిన్న పేగులు సిక్కు పడతాయి, పెద్ద పేగులు బెంగటీలు తన్నాయి. పొద్దుంటే మాపు లేదు, మాపుంటే పొద్దు లేదు. అగో సిరిగిపోయిన పంచాంగం పట్టుకున్నాడు. అగో ఇవల్ల బట్టలేదు, అడ్డం చూడు 3 లక్కై పూర్ణం పుట్ట పోసి పెట్టుకొని అందరి బ్రాహ్మణులతోటి నిరుపేద బ్రాహ్మడు శివనందూర వల్ల కోటకైనా తర్వాత ఉన్నాడేమో. అందుకే అంటారు కూడుగుడ్డ కలిగినాడు కూడరాయి చుట్టారు, బట్టబాత తెల్లగున్నాడు కలిగరాయి బంధుత్వం అంతా. ఉన్ననాడే చుట్టము లేనినాడు చుట్టము తొంగి చూస్తుందా? చేతుల బెల్లం ఉన్నప్పుడే కాగి బలగం, బెల్లం అయిపోయినాక గలమోకాలు తొంగి చూడరు. నాడు పేద బ్రాహ్మణయ్య వద్దంటే 100 మంది బ్రాహ్మణులు అడ్డం తిరిగి వారి బ్రాహ్మణుడా నువ్వు మాతో నచ్చే మా విలువ ఉంటుందా? మేమెట్లా ఉన్నావు, నువ్వెట్లా ఉన్నావు, మా బట్టలు ఎట్లున్నాయి, నీ బట్టలు ఎట్లున్నాయి. వారి నీ దగ్గర రడగప్పు పిడగప్పు వాసన వస్తుంది. నీ పేరు మీద బట్ట లేదు, ఆ పేరు మీద దోచి లేదు. కులము తోటి బలము కులము కుచ్చలం అంటే సముద్రం మోకాలు వంటి కులం విడిచిన మనసి వరం విడిచిన కోది బతకది. కులముతోనే బలం అంటారయ్యా. నా 5గురు బిడ్డలు మీరు తిరంగా వదిలిపెట్టి నన్ను పట్టుకొని వచ్చిన బిడ్డల తనము దారపోసుకుంటా. శివనందల కోడగత్తరమా 100 మంది బ్రాహ్మణులు వచ్చి కుర్చీల మీద కూర్చొని ఉన్నారు. పేద బ్రాహ్మణయ్య వచ్చే వరకు కుర్చీలు లేవు. అగో వచ్చిన నిరుపేదవాడు ఆ గిట్ల కూర్చున్నాడు. అయ్యా బ్రాహ్మణోత్తములారా, మరి మీరు ఎన్నో పురుడు చేస్తారు, పుణ్యాలు చేస్తారు. నాయన పంచాంగాలు ఇప్పి నా కొడుకుల పేరు పెట్టుర్రి. పేర్లు పెట్టు అన్నప్పుడు మొగలు చూసుకుంటాను బ్రాహ్మణులు. అట్టు
పట్టు పంచలు కట్టుకొని వచ్చిరు పట్టు దూదులు కట్టుకొని వచ్చిరు ఒకరు ముఖం ఒకరు చూసుకుంటాండు ఆ ధర్మరాజు కళ్ళ చూసి అయ్యా కొడుకుల పేర్లు పెట్టమంటే ఒకరు ముఖం ఒకరు చూసుకుంటారు ఎంత అన్నప్పుడు అయ్యా ధర్మరాజా ఎంతో మంది పేర్లు పెట్టినాం ఎంతో మంది పురుడు చేసినాం గాని ఇదేమి చిత్రం ఇదేమి కలిమాయో నువ్వు పుట్టిన కొడుకులు నీకు పుట్టిన కొడుకుల పేర్లు చెబుతున్నామని దండం పెట్టిండ్రో కాలానికి విచిత్ర బుద్ధి దురేజ కాలానికి దుర్బుద్ధి వచ్చిన 100 మంది బ్రాహ్మణులు వాళ్లకు బట్టల శృంగారమే వాళ్ళు వేదం చదవలేదు వేద పండితులు కాదు అందుకే అంటారు కొంచెం పోలి బుద్ధి మొదలు తెలుస్తుంది పుట్టడు అన్నం వండుతాము అన్నం అంతా బట్టి చూస్తామా మనిషి గుణం కూడా ఒక్క మాట దొరుకు అగో నిరుపేద బ్రాహ్మడు అందరు కుర్చీల మీద కూర్చుంటే పేద బ్రాహ్మణ అయ్యా ఆ కిట్ల అంత దూరంలో కూర్చున్నాడు అగో వాళ్ళందరూ తీరున్నారు నేనో తీరున్నా వాళ్ళందరితో నన్ను గర్వనిత్తలేరు అందుకే అంటారు అమ్మ తెల్లగున్నోళ్ళు దేవతలు నల్లగున్నోళ్ళు దయ్యాలు భగవంతా మరి అందుకే అంటారు ఇప్పటికప్పటికి ధనం ఉన్నోడికి ధనం ఎక్కువ లేనివాడికి లేకుడు ఎక్కువ దరిద్రం వెళ్ళకాలం ధనవంతరం తిరిమంత్రం అగో దరిద్రం వెళ్ళకాలం నీళ్ళ మీద బుగ్గ నిలవది మనసు జీవి గడియల మాయం గడియల గండం గడియ తప్పుతే ఈ మానవునికి గండమే తప్పుతుంది నిరుపేద బ్రాహ్మణయ్య కాదు తల్లి మాయమ్మ సాగిట్లో కూర్చోండి అలా గీతలు గీతలు ఎప్పుడు అన్నం పెడతారో నా బిడ్డలకు అన్నం కొనబోతాను అగో గానాడు శివనందుల కోట విధర్మరాజు అనుకున్నాడు వీరందరూ బ్రాహ్మణులు నా కొడుకుల పేరు పెట్టబాయే నాయన పేద బ్రాహ్మణయ్య అయ్యా మరి నిన్ను చూస్తే నాకు తండ్రి వల్ల ఉన్నావు నానే బలగం నాకు లేదు నాయన ఈ పంచాంగం చూసి నా కొడుకులకు ఏ పేరు వస్తుందో ఏ అక్షరం మీద నా కొడుకుల పేరు పెడతావు జన్మనామం చూసి కొడుకుల పేరు పెట్టవయ్యా పేద బ్రాహ్మణయ్య కళ్ళ చూసిండు ఓ పూట ఉంటే ఓ పూట లేదు ఓ పూట ఉంటే ఓ పూట ఉపాసం ఉంటాడు పేద బ్రాహ్మణయ్య పంచంగాల కట్ట సేద వంటి ఏనాడు ఇద్దరు పిల్లగాళ్ళ పేర్లు చూస్తా అంటే అయ్యా ధర్మరాజా నీ పెద్ద కొడుకు పేరు విక్రవర్కనుడు చిన్న కొడుకు చక్రవర్తి మహారాజు పేరు కూడా పెట్టినాడు రామా రామా పేరు కూడా పెట్టినాడు రామా రామా నీ పెద్ద కొడుకు చక్రవర్తి చిన్న కొడుకు విక్రముడు రామరా పెద్ద కొడుకు చక్రవర్తి చిన్న కొడుకు విక్రముడు చక్రవర్తి విక్రముడు అని మన పిల్లల పేరు పెట్టరా ఎంతో చక్కని రూపుకు తగ్గ పేరు పేరుకు తగ్గ రూపం లింగుల ఎంటికల చంద పెదవులు అరే అందరు బ్రాహ్మణులు అగో ఇస్తాను ఏతి ఆ తల్లి ధర్మాపతి అగో గానాడు అందరికి అన్నాలు పెడతాంది అమ్మ దైవరామ దైవ రాఘవ రామన్న రామ అన్న పండు కోరి పేద బ్రాహ్మణయ్య వేడి కాచి బ్రాహ్మణులు అందరూ అయినా కూర్చుంటే అందరికి అన్నం పెట్టుకొచ్చింది పేద బ్రాహ్మణయ్య అన్నం చూస్తాడు నా అందరూ ఈ అన్నం నిడిదింటే నా బిడ్డలు నా ఇంటికాడ నాతో వదులుతారా అని పేద బ్రాహ్మణయ్య అన్నం మూట కట్టుకొని తెచ్చిన సంచి లోపలికి నాడు అన్నం పెట్టుకుంటాడు తల్లిదండ్రులు 10,000 మళ్ళా మాత్రమనగా అందరికి అన్నం పెట్టుకుంటా వస్తా అంటే ఆ పేద బ్రాహ్మణయ్య ఏం చేసిండు వేసిన ఈసారి మనిషి పెట్టుకొని ఆ సంచి లోపల పెట్టుకుంటా అన్నావా అయ్యా ఇప్పుడే నీకు నేను అన్నం పెట్టిన తండ్రి నీ అన్నం పెట్టిన ఇస్తారేది నీ ఇస్తారు కలవలేదు భగవంతుడా కూర మంచిగా లేదా అన్నం మంచిగా లేదా నూరుకు తప్పకుండా 101 బ్రాహ్మణులు అన్నం సతకరించుతాను అరే పేదోనికి అహంకారం ఎందుకురా
అన్నిటి మీద ఆశ్చర్యపడచ్చు, అన్నం మీద ఆశ్చర్యపడరాదు బిడ్డ. ఇంత గొప్పవాణ్ణి, ఇంతమందికి అన్నాలు పెడితే అందరు అన్న భోజనాలు సత్కరించుతారు. ఇంతమంది బ్రాహ్మణులు 100 మంది, నువ్వు ఒక్కరి మీ స్థారు మనిషి సంచలు పెట్టుకున్నావు. అన్నం మంచిగా లేదా, ఎందుకు పెట్టినావు బిడ్డ? అయ్యా నేను పేద బ్రాహ్మణయ్యారు, నాకు 5 బిడ్డల తండ్రి. నా కడుపు నేను తింటే నా బిడ్డలు నేను రాంగ నానా కులం పక్షులు పోతారు, నానా ఇతో పోటీ దారంటూ పోతాను. ఏ పెళ్లి కాడికి పోతాను, ఏ పేరంట కాడికి పోతాను, ఏ పుడు కాడికి పోతారు, ఏ పుణ్యం కాడికి పోతాను. వాళ్ళతో అడుగు నువ్వు వెళ్ళిపోతే కమలం అన్నం పట్టుకతే నాన్న నువ్వు తింటావు మీ తింటావు. నా బిడ్డల దండం పెట్టింది, నా కడుపు నేను తింటేనా అని. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 5 బిడ్డలు. ఎడబోతులాయే, ఎడు మాపులాయే. అన్నో రామచంద్ర 5 బిడ్డలు. ఈ అన్నము తింటే నా తనువుకు నా పొట్ట రెండు పువ్వు నా కడుపు నిండితే నా దరిద్రం మాత్రం. ఇంటికాడ నా బిడ్డలు అన్నము లేక 7 పొద్దుల 7 మాపల అవగోలిత్తయ్యా అన్న. అయ్యో భగవంత, ఇంత పేదరికం నీ దగ్గర ఉన్నది. నీకు 5 బిడ్డల పిల్లలు 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 ఎన్నో దేవతలకు మొక్కంగా నాకు 2 కొడుకులు కలిగింది. ఊరి కొడక బ్రాహ్మణయ్యా, ఉన్నోడు లేడతారు, లేనోడు లేడతారు, తిన్నోడు ఇప్పటికి అప్పటికి అంటారు. అగో ఉన్నోడు తేరిపి సావడు, లేనోడు తిని సావడు. కొడుక నువ్వు బాధపడకురా, ధనం ఉన్నోనికి ధనం ఎక్కువ, లేనోనికి లేకడు ఎక్కువ. నీ 5 బిడ్డలకు సరిపోయే అన్నం పెడతా, ఇవాళ కడుపు నిండా అన్నం మేమని తిను అని. అగో అప్పుడు ఆ విధర్మరాజు ధైర్యం చెప్పినప్పుడు అగో కడుపు నిండా అన్నం తిన్నాడు. ధర్మపతి వారికి సరిపోయేంత అన్నం పెట్టమంటే పెద్ద డబ్బడి అన్నం తెచ్చింది, పేద బ్రాహ్మణయ్యకి ఇచ్చింది. అన్నమంత చూడు మరి ఒక్క దగ్గర మూట కట్టుకున్నాడు. గానాడు చూసినావా, నేను ఇంత పండుగ చేసిన అన్నం తిని ఎక్కడో అక్కడ పోదరు, తెల్లారుతన నాది చేస్తారా, నేను ఇంత గొప్పగా బతికినా. అగో వచ్చిన 100 మంది 100 బ్రాహ్మణులకు అగో మనిషికి 5 వరాలు, మనిషికి 5 వరాలు వంచుదా. ఈ 5 వరాలు చూసినప్పుడల్లా విధర్మరాజు కొడుకుల పేరు మీద వరాలు ముచ్చాలు దానం వేసిల్లని నా పేరు పెద్దది, నా దాపు దండిది. అందరికి వరాలు ముచ్చాలు దానం చేసుకుంటా. పేద బ్రాహ్మణ ఎదుగుడు లాస్ట్ కు కూర్చున్నాడు పేద బ్రాహ్మణయ్య దగ్గరికి. ఒకనాడు చూడు రాజు విధర్మరాజు, అయ్యో బ్రాహ్మణయ్య కూసోము బ్రాహ్మణయ్య, అయ్యో బ్రాహ్మణయ్య, అయ్యో బ్రాహ్మణయ్య కూసో బ్రాహ్మణయ్య, అయ్యో బ్రాహ్మణయ్య మనిషికి 5 వరాలు ఇచ్చుకుంటా. పేద బ్రాహ్మణయ్య దగ్గరికి వచ్చిండు. పటు బిడ్డ చేతి వరాలు నీకు దానం చేస్తానన్నాడు. పేద బ్రాహ్మణయ్య కళ్ళ చూసి, అయ్యా వరాలు నా చేతిలో పెడతాను, వరాలు చేతిలో పెడతాను తండ్రి. ఒకరు మన్ను ముట్టుకుంటే బంగారం అవుతుంది, నేను బంగారం ముట్టుకుంటే మన్ను అయిపోతుంది. నా ఇంట దొంగడు పడతాను తండ్రి. ఎల్లాటరికే మామైతే నా ఇంట దొంగతనం చేస్తానని చెప్పి దండం పెట్టిండు. బిడ్డ నీ ఇంటికి దొంగడు వస్తాను. ఎంత పిచ్చి మాట మాట్లాడినవరా. నీకు తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లు లేదు, కడదామంటే ఏమన్నా బట్ట లేదు. నీ ఇంట పడేందుకు వానికి మనసెట్ట ఒప్పిందిరా. లేదయ్యా, ఇంత దూరం పోయి దాన ధర్మం పట్టుకొచ్చి అన్నం తెచ్చి ఉట్టి మీద పెట్టిన తెల్లార వరకు పతపతాన మాయమైతుంది. 5వ 10వ తెచ్చి గురిగిలేస్తే తెల్లార వరకు గురిగిలిన మాయమైతుంది. అంతేనా? వారి నువ్వు బాధపడకు. ఈ 5 వరాలు పట్టుకొని నీ ఇంటికి పో. నీ ఇంటికి ఎవడు దొంగతనానికి అత్తాడు. దొంగ కావాలి అత్తా కొడుక, దొంగ కావాలి అత్తా కొడుక. దొంగలు దొరకబట్టి పేదారు దెబ్బలు కొడతా. కొడక నువ్వు భయపడకురా అయ్యా, నీ ఎక్కడ అమ్ముదా రాజుల మాట నీ రంగి దొంగ. మరి నేను నమ్మనయ్యా చేతుల చెయ్య అన్నాడు. గానాడు పేద బ్రాహ్మడు. ఎదులా చెయ్యైనా చెయ్యల్లా
మాట తప్పరా మడవ తిప్పరా మరి వేద బ్రాహ్మణయ్య ఈ పుడిత కాడికి కావాలి అత్తను నిధర్మరాలు అందరి బ్రాహ్మణులు వరాలు ముచ్చాలు అన్నం పట్టుకుని ఎక్కడో అక్కడ పోతండి పేద బ్రాహ్మణుడు వచ్చిండు 5 బిడ్డల కన్నాలు పెట్టి ఆ పూట కడుపు నిండా అన్నం తిన్నారు రాజు రాత్రికి కావాలి కత్తనని నిర్మలంగా నిద్రపోతాను ఇక్కడ ధర్మాపతి నా భర్త వత్తడు అని అన్న శాఖలు రెడీ చేసి అవో విధర్మరాజు ఎంతనే చూడు మరొక్క మాట చెప్పి ఎంతనే చూడు అవో నా భార్యతో చెప్పిన ఒకవేళ నా భార్య చూడు అవో కావాలి ఒక మరి ఎంత పోంగ చెప్పపోతే అది ఎంత బాధపడుతుందో పసి పిల్ల తల్లి పచ్చి పాలంతా నా భర్త ఎటువాయ అని 4 సార్లు చూడు అవో గానాడు నా భార్య ఎంతైనా చూడు బాధపడుతుందని అవో దబ 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 అవో గానాడు చూడు విధర్మరాజు ఒక్క మాట అనుకున్నాడు మరి దబ్బున ఇవాళ కావలి పోతా మరి కావలి పోయి మరి చెప్పబోతే అదెంత బాధపడుతుంది అని తన దందనాదను ధర్మాపతి దగ్గరికి వచ్చిండు బామా ధర్మాపతి పేద బ్రాహ్మణ ఇంటికి కూడా దొంగ అలవాటు అయిందట దొంగ కావలి పోతానమ్మా నాదా పేద బ్రాహ్మణ ఇంటికి దొంగ అలవాటు అయిందట దొంగ కావలి పోతానంటాను నాదా నువ్వు దొంగ కావలి పోతానంటే నీకక్కడ అపమవునో సుఖమవునో నాదా దొంగను దొరకబట్టేందుకు నువ్వెందుకు పోతావయ్యా నువ్వు అటువంటి మాత్రం అనగా దొంగలు దొరకబట్టడానికి వేయిన కాడ నీకు అపమను సుఖమవును వద్దు నాదా నా మాట నువ్వెందుకు పోతావయ్యా ఆడదాని కూడదాని గుమ్మడి కూరలు ముక్కిన కులవంతంగా ఆడదాని నాదా దొంగ తోడు పెట్టి కత్తడా ఎదురుకుండేతో నత్తడు దప్పన దొంగ చెయ్యి కింద నీ చెయ్యి కింద దొంగ చెయ్యి మీదై దప్పన నీకేదన్నా గత అయితే లేరు అన్న నాడు పిల్లలు లేరు కరిగిరి మన గర్భన రామ లక్ష్మణులు 2 కొడుకులు నాదా దొంగ కావాలి ఎందుకయ్యా ఎవరికి ఎక్కడ పోతే మనకి ఎవరికి సాయం చేయబోతే మనం అన్యాయం అయిపోతాం వద్దు అంటాను బామా ధర్మాపతి నీ బుద్ధి మెచ్చబోతిని జ్ఞానము మెచ్చబోతిని నీ బుద్ధి మెచ్చబోతిని ఓ బామా ధర్మపాతి నీ బుద్ధి మెచ్చలే ఓ బామా ధర్మపాతి ఎవరెక్కడ పోతే నన్ను బామా వానికి మాటిచ్చిన అంటే తప్ప పలుకుతే బొంగరన్న కొడకయ్యాల కావలి కత్తని నేను మాటిచ్చిన ఒకవేళ నేను కావలి పోకపోతే పేద బ్రాహ్మణుడు అంటాడు అయ్యా ధర్మరాజా ఇంటికాడు నాకు మాటిచ్చినావు ఆడదానికి తల వంచడం ఇంట్లో కత్తనే మీరు ఎంత నాకు బయటికి ఎత్త బయట పిట్టలు ఇంట్లోకి పోతే మీరు ఈగలు అయ్యా మాట తప్పినవు నువ్వేం రాదు అయ్యా ఎందుకయ్యా నీ బతికెంత అంటే పరువు వేనాక ఈ ప్రాణం ఎందుకే ఏదేమైనా కానీ ఎంతనే చూడు రాత్రికి ఎంత పేద బ్రాహ్మణ ఇంటికి కావలి పోయి దొంగను దొరకబడతానమ్మా నాదా నేను ఎంత చెప్పినా నా మాట ఇంటలేవు పేద బ్రాహ్మణ ఇంటికి పోయే దొంగను దొరకబట్టి పెల దెబ్బలు కొడతానన్నావా నాదా వద్దంట నా మాట ఇంటలేవయ్యా ఓ నాదా నువ్వు దొంగను దొరకబట్ట పోయిన కాడ నాదా వానస్తమే మీద ఉన్నో నీ అస్తమే కింద ఉన్నో మన కొడుకులు పసిపిల్లలు కసిగాయలు నాదా దొంగను నమ్మద్దయ్యా దొంగకు చెప్పే లాభం అంటారు నాదా దొంగ అంటే వానికి ఏది దొరికితే గదే చెప్పే లాభం అంటారు నాదా ఆ దొంగ అంటే వాడు ఏదైనా వేయగలుగుతాడు దొంగ అంటే ఏదైనా ఎత్తుక రానగలుగుతాడు ఏదైనా చేయగలుగుతాడు నాదా చేనులైన గట్టు కట్టాడు దొంగ కోళ్ళైన ఎత్తు కట్టాడయ్యా నా మాట ఇంటలేవు నీకు దండం పెడతానే నాదో నాదా నా మాట వినవయ్యా ఓ నాదో అయ్యో అయ్యా నా మాట వినవయ్యా ఓ నాదా
ఓనాదో నానా ఎవరి పెళ్లి ఎక్కడ పేదాకులైపోయింది ఎవరి ఊడిపోయింది ఎవరెడబోతేంది రానా మన గర్వసార రామలక్ష్మణులో ఇద్దరు కొడుకులు లేనప్పుడేమో కొడుకులు లేరు బిడ్డలు లేరని బాధపడ్డాము ఇప్పుడు మన కడ పండిందిరా మన కొడుకుల వదిలిపెట్టి నువ్వు అక్కడికి ఎందుకు పోవాలి నాదా నిన్నే దేవుడు అనిపిస్తాడు మీరసనేశ్వరుడు ఉన్నాడా నీకేమనిపిస్తాను ఇద్దరు కొడుకులను చూసుకుంటూ సంబరపడడానికి నువ్వెక్కడికో పోతా అంటున్నావు ఇక నీకు దండం పూలదా నమ్మకము చూడకున్నా ప్రాణేరా మన కొడుకుల మోకం చూడు కన్న కొడుకుల తీసినాది ధర్మాపాది అయ్యో పథకాల మీద ఎత్తది అవ్వాలారో ఊళ్ళో పెరిగి తల వంచుకొని తాళగట్టిన ఆడదానికి ఎందుకమ్మ ఇంత పోకట యుద్ధం అంటే ఉరుకుతన్నా లడాయంటే లవ్ చేస్తన్నా కయ్యమంటే కాలు దూవుతన్నా పంచాలంటే నిన్ను పాటలు పడతాను నిరుపేద బ్రాహ్మణి ఇంటికి ఎవడో దొంగ అలవాటు అయినట్ట బుద్ధి లేని దొంగకు బుద్ధి చెప్పుతా జ్ఞానం లేని దొంగకు జ్ఞానం చెప్పి గది కాదు బిడ్డ కట్టం వేసుకొని బతకని వానికి జ్ఞానం చెప్పేవారు పంచాదికి పోతాడు నా భర్త అంటే భయప్రాంతురాలు కావాలి వద్దునాథ వెలెక్కల పోతే ఒకరి సాయం చేయబోతే మనం అన్యాయం చేయబోదు నాదా ఒకరికి మేలు చేయబోతే మనకు కీడైతుందయ్యా లేరు పిల్లలు కడిగిరి మన గర్భాన రామ లక్ష్మణుడు మన కొడుకులు నా మొక్కవుదుడుకున్న కొడుకుల మొక్కవుదుడు కొడుకులు తీసి కాళ్ళ మీద వేసింది ధర్మపతి అంటే తప్పని తల్లి పలుకుతే బొంకటి తల్లి బిడ్డ ధర్మపతి పరమపతి వదరాలు ఉత్తమ ఇల్లాలు శిరోమణి నాదా విధర్మరాజా ఇవాళ కొండంత పండగ చేసినం ఎందుకయ్యా నీకు దొంగ చేతిలో ఎంతైనా డబ్బున నీ ప్రాణం పోతే నేను ఆడదాన్ని బోడదాన్ని భర్త లేని ఆడదానికి బహునిందలు భర్త ఉన్నప్పుడే భార్యకు సుఖం భార్య ఉన్నప్పుడే భర్తకు సుఖం కలిమి లేమిడి కావిడికి ఉండలు నాదా నువ్వు లేని బతుకు నేనెట్ట బతకాలే మన కొడుకులకు ఏం ఆదరవు పెడతావయ్యా వద్దు 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 వద్దని కొడుకులు తీసింది భర్త కాళ్ళ మీద వేసింది ఇవని కొడుకులు భగవాన్ల కొడుకులు బాంచోని కొడుకులు వీళ్ళు సాట్టబడి కూర్చోబోయి వినేశ కాలానికి విచిత్ర బుద్ధులు మనిషికి దురేశ కాలానికి దుర్బుద్ధి అందుకే అంటారు మరి నెత్తిల శనేశ్వరుడు ఉన్నప్పుడు ఎవరు చెప్పిన మనిషి ఆగడు దీని మాట పట్టుకొని మేనుకొని మేడల్లో ఉంటే 10 మందిని నా పరువు వేయనాక నా బతికేందుకు వాడి నా ముందు ఎంత మాట తప్ప మరి ఇంతమంది బ్రాహ్మణులు చూడంగా మాట ఇచ్చింది కావలి కత్త నేను మాట తప్పినంటే మాట వేయనాక ఈ బతుకు నేను భూమి మీద బతికి ఏం పేరు కత్త మీదికి వెళ్ళి